శ్రీకృష్ణాయ నమః. క్రిందటి భాగములో సాంకేతిక ఇబ్బంది వల్ల 27వ అధ్యాయంలో 18వ శ్లోకం వరకు పూర్తి అయినది. సాధకుడు ఆ పైన చెప్పినటువంటి పద్ధతులను ఎలా అవలంబించవలను అనే దాని మీద శ్రీకృష్ణ పరమాత్మ శుచి సంభృత సంభారః ప్రాగ్దర్భైః కల్పితాసనః ఆసీన ప్రాగ్ ఉదగ్వా అర్చయాం అథ సమ్ముఖః కృతన్యాసః కృతన్యాసాం మదర్చాం పాణినాం రుజేత్ కలశం ప్రోక్షణీయం చ యథావత్ ఉపసాధయేత్ తదద్భిదేవయజనం ద్రవ్యాణి ఆత్మానమేవ చ ప్రోక్ష్యపాత్రాణి త్రీణి యద్భిః తైః ద్రవ్యైశ్చ సాధయేత్. పురుషుడు శుచి అయి పూజా సామాగ్రిని సంగ్రహించి తూర్పు దిక్కునకు కొనలు ఉండునట్లుగా దర్భాసనము పరచి తూర్పు దిక్కు ముఖము కలవాడై కాని లేదా ఉత్తర దిక్కు ముఖము కలవాడై గాని స్థిర ప్రతిమకు ఎదురుగా కూర్చుండి పూజింపవలెను. మొదట గురువునకు నమస్కరించి ఆయన ఆదేశమును పొంది అంగన్యాస కరన్యాసములు చేసి పిమ్మట విగ్రహమునందు మంత్రన్యాసనము చేయవలెను. చేతిలో ప్రతిమ పైనున్న నిర్మాల్యమును తొలగింపవలెను. ప్రోక్షణార్థమై జలపూర్ధ కుంభమును యథావిధిగా చందన పుష్పాదులచే సంస్కరించవలెను. ప్రోక్షణ పాత్రములోని జలముతో పూజా స్థానమును పూజా ద్రవ్యమును తన దేహమును ప్రోక్షించి పాద్యాదులకై జలపూర్ణములగు 3 కలశములను గంధ పుష్పములచే అలంకరింపవలెను. పాద్య అర్ఘ్య ఆచమనీయార్థం 3 పాత్రాణి దైశికః హృదా శీర్ష్ణాధ శిఖయా గాయత్ర్యా చ అభిమంత్రయేత్. పిండే వాయుగ్ని సంశుద్ధే హృత్పద్మస్థాం పరాం మమ అణ్వీం జీవకళాం ధ్యాయేత్ నాదాంతే సిద్ధభావితాం. తయా ఆత్మభూతయా పిండే వ్యాప్తే సంపూజ్య తన్మయః ఆవాహ్య అర్చాదిషు స్థాప్య అన్యస్తాంగం మాం ప్రపూజయేత్. పూజకుడు పాద్యము ఆచమనీయము అర్ఘ్యము అను వాని నిమిత్తము స్థాపింపబడిన 3 పాత్రలను క్రమముగా హృదయ మంత్రములతో శిరోమంత్రముతోనూ శిఖామంత్రముతోనూ గాయత్రీ మంత్రముతోనూ సంస్కరింపవలెను. అనంతరము దేహమును కాష్టగతమైన వాయువుచే శోధించి ఆధారగతమగు అగ్నిచే దగ్ధము చేసి లలాట స్థితమగు చంద్రమండలములోని అమృత ప్లావనము ద్వారా మరల అమృతమయముగా చేసి నాదాంతమున అనగా ఓంకారములోని అకార ఉకార మకార బిందు నాదములను 5 అంశముల చివర సిద్ధభావితము హృదయ కమలస్థము సూక్ష్మకారము శ్రేష్టము అగు ఆ జీవకళను అనగా శ్రీనారాయణమూర్తిని ధ్యానింపవలెను. ఆత్మరూపముచే చింతితమైన మూర్తి ద్వారా దేహము వ్యాప్తము కాగా దానిని మానసిక ఉపచారములచే పూజించి తన్మయ భావముతో ప్రతిమాదులయందు నన్ను ఆవాహన చేసి స్థాపింపవలెను. పిమ్మట మంత్రములచే అంగన్యాసము చేసి నన్ను పూజింపవలెను. పాద్య ఉపస్పర్శ అర్హణాదీన్ ఉపచారాన్ ప్రకల్పయేత్ ధర్మాదిభిశ్చ నవభి కల్పయిత్వా ఆసనం మమ పద్మం అష్టదళం తత్ర కర్ణికా కేసరోజ్వలం ఉభాభ్యాం వేదతంత్రాభ్యాం మహ్యంతు ఉభయసిద్ధయే సుదర్శనం పాంచజన్యం గదాశీషు ధను హలాన్ ముసలం కౌస్తుభం మాలాం శ్రీవత్సం చ అనుపూజయేత్. ధర్మ జ్ఞానములతోనూ నవవిధ శక్తులతోనూ నాకు ఆసనమును కల్పించి దానియందు కర్ణిక చేత కేసరముల చేత సముజ్వలమగు అష్టదళ పద్మమును కల్పింపవలెను. భోగ మోక్ష సిద్ధికై వేదోక్తములు తంత్రోక్తములు అగు ద్వివిధ మంత్రముల ద్వారా పాద్యము అర్ఘ్యము ఆచమనీయము మున్నగు ఉపచారములను సమర్పించవలెను. నన్ను పూజించిన పిమ్మట సుదర్శనమును పాంచజన్యమును గదను ఖడ్గమును బాణమును
ధనుస్సును, హలమును, ముసలమును, కౌస్తుభమాలను, శ్రీవత్సమును పూజింపవలెను. నందం సునందం గరుడం ప్రచండం చండమేవ చ మహాబలం బలం చైవ కుముదం కుముదేక్షణం దుర్గాం వినాయకం వ్యాసం విశ్వక్సేనం గురుం సురాన్ స్వే స్వే స్థానే తు అభిముఖాన్ పూజయేత్ ప్రోక్షణాదిభిః. పిమ్మట 8 దిక్కుల యందు నందుడు, సునందుడు, ప్రచండుడు, చంద్రుడు, మహాబలుడు, బలుడు, కుముదుడు, కుముదేక్షణుడు అను 8 మంది పార్షదులను ఎదుట గరుడుని పూజింపవలెను. 4 కోణముల యందు దుర్గను, వినాయకుని, వ్యాసుని, విశ్వక్సేనుని, ఎడమవైపున గురువులను, తూర్పు మున్నగు దిక్కుల ద్వారా ఇంద్రాది లోకపాలులను ఉంచి ప్రోక్షణాదులచే పూజింపవలెను. వీరందరూ తమ తమ స్థానముల యందు ఉండి ఇష్టదేవతకు అభిముఖముగా ఉన్నారని భావింపవలెను. చందనోసీకర కర్పూర కుంకుమాగరువాసితైః సలిలైః స్నాపయేత్ మంత్రైః నిత్యదా విభవే సతి స్వర్ణఘర్మానువాకేన మహాపురుష విద్యయా పౌరుషేణ అపి సూక్తేన సామాభిరాజనాదిభిః. వస్త్ర ఉపవీత ఆభరణ పత్రస్ర గంధలేపనైః అలంకుర్వీత సప్రేమ మద్భక్తో మాం యథోచితం. సంపదయున్న ప్రతిదినము సువర్ణ ఘర్మాది మంత్రములను, జితతే పుండరీకాక్ష మొదలగు మంత్రములను, సహస్రశీర్ష పురుష మొదలగు పురుష సూక్త మంత్రములను, ఇంద్రం నరో నే మదితా హవంత ముండగు మంత్రోక్త రాజనాది సామములను పఠించుచు వట్టివేరు, కర్పూరము, కుంకుమము, అగరు మున్నగు ద్రవ్యములచే సువాసితమైన జలముతో స్నానము చేయింపవలను. నా భక్తుడు నన్ను వస్త్రము, ఉపవీతము, ఆభరణము, పత్రరచన, తులసీమాల, పుష్పమాల, గంధము, అనులేపనము అను వారి ద్వారా ప్రేమతో తగిన విధముగా అలంకరింపవలెను. పాద్యం ఆచమనీయం చ గంధం సుమనసః అక్షతాన్ ధూపదీప ఉపహార్యాణి దద్యాన్మే శ్రద్ధయార్చకః. గుడపాయాస సర్పీంషి శష్కుల్యాపూపమోదకాన్ సంయావదధి సూపాంశ్చ నైవేద్యం సతి కల్పయేత్. అభ్యంగో మర్దనాదర్శ దంతధానాభిషేచనం అన్న ఆది గీతాని నృత్యాని పర్వణిసు ఉతాన్వహం. అర్చకుడు శ్రద్ధతో పాద్యము, ఆచమనీయము, గంధము, పుష్పము, అక్షతలు, ధూపము, దీపము మున్నగు ఉపకరణాదులను నాకు అర్పింపవలెను. వీలైనచో బెల్లము, పాయసము, నేతితో వండిన పదార్థములు, చక్కిలములు, అపూపములు, ఉండ్రాళ్ళు, యవాన్నము, పెరుగు, పప్పు మున్నగు ద్రవ్యములను నాకు నివేదింపవలెను. పర్వదినములయందు లేదా వీలున్న ప్రతిదినము భగవద్విగ్రహమునకు అభ్యంగనము, ఉన్మర్దనము, అద్దమును, దంతకాష్టమును, అభిషేక ద్రవ్యమును, అన్న వ్యంజనాది భక్ష్య ద్రవ్యములను అర్పించి నృత్య గీతాదులను సల్పవలెను. విధినా విహితే కుండే మేఖలార్తవేదిభిః అగ్నిమాదాయ పరితః సముహేత పాణినోదితం. పరిస్థిః అధ పరిఉపక్షేదన్ వా ఆదాయ యథావిధి ప్రోక్షణ్యాసాద్య ద్రవ్యాణి ప్రోక్షా అగ్నౌ భావయేత్ మాం. వేదోక్తమగు విధిని అనుసరించి నిర్మితములైన మేఖలాగర్త వేదికలచే సుశోభితమగు కుండమును అగ్నిని ప్రజ్వలింపజేసి చేతితో దానిని ఒకచోట ప్రోగు చేయవలెను. అనంతరము దర్భలను పరిచి యథావిధిగా సమిధలనుంచుట అను అన్వాధాన కర్మను చేసి హోమమునకు ఉపయోగపడు ద్రవ్యములను అగ్నికి ఉత్తర దిక్కున ఉంచి ప్రోక్షణ పాత్రమునందు ఉన్న జలముచే వానిని ప్రోక్షించి అగ్నియందు నన్ను ధ్యానింపవలెను. తప్త జాంబూనద ప్రఖ్యం శంఖచక్ర గదాంబుజైః లసచ్చతుర్భుజం శాంతం పద్మకింజల్కవాససం స్ఫురత్ కిరీట కటక కటి సూత్ర వరాంగదం శ్రీవత్సవక్ష సంభ్రాజత్ కౌస్తుభం వనమాలినం ధ్యాయన్ అభ్యర్చ దారూణి హవిషాభిఘృతాని చ ప్రాస్యాజ్య భాగా వాఘారౌ
దత్వా చ ఆజ్యపుతం హవిః జుహుయాత్ మూలమంత్రేణ షోడశర్చానదానతః ధర్మాదిభ్యో యథా న్యాయం మంత్రైః స్విష్టకృతం బుధః. తరువాత అగ్నియందు తప్త కాంచన వర్ణము, శంఖ చక్ర గదా పద్మములచే విరాజులు చతుర్భుజ యుక్తము, ప్రశాంతము, పద్మకేసరముల వలె పచ్చనైన వస్త్రముచే శోభితము, ప్రకాశించు కిరీట కటక కటి సూత్ర నూపుర సమన్వితము, శ్రీవత్స వక్షము, చక్కగా తేజరిల్లు కౌస్తుభ మణిచే విరాజితము, వనమాల విభూషితము అగు నా రూపమును ధ్యానించి పూజింపవలెను. పిమ్మట ఘృతసిక్తములైన సమిధలను అగ్నియందు ఆహుతినియవలెను. ఆహారము ఆజ్యభాగము అను రెండు ఆహుతులతో హవనము చేయవలెను. అనంతరము ఇంకను ఘృతసిక్తములైన హవిస్సులను ఇయ్యవలెను. అటు పిమ్మట ఓం నమో నారాయణాయ అను అష్టాక్షర మంత్రముతోనూ పురుష సూక్తమునందలి 16 మంత్రములతోనూ హవనము చేయవలెను. బుద్ధిమంతుడగు పురుషుడు ధర్మాది దేవతలకు యథావిధిగా స్వాహ అంత మంత్రములచే స్విష్టకృతమును హోమము చేయవలెను. అభ్యర్చ్య అథ నమస్కృత్య పార్షదేభ్యో బలిం హరేత్ మూలమంత్రం జపేత్ బ్రహ్మస్మరన్ నారాయణాత్మకం దత్వా ఆచమం ఉచ్ఛేషం విశ్వక్సేనాయ కల్పయేత్ ముఖవాసం సురభిమత్ తామూల్యాదిం అధ అర్హయేత్ ఉపగాయన్ గృణన్ నృత్యన్ కర్మాణి అభియన్మమే మత్కథాః శ్రావణం శృణ్వన్ ముహూర్తం క్షణికో భవేత్ స్తవైః ఉచ్చావచైః స్తోత్రైః పౌరాణైః ప్రాకృతైరపి స్తుత్వా ప్రసీద భగవన్ ఇతి వందేత దండవత్ శిరః మత్పాదయోః కృత్వా బాహుభ్యాం చ పరస్పరం ప్రపన్నం పాహి మాం ఈశా భీతం మృత్యుగ్రహార్ణవాత్. తర్వాత అగ్నియందున్న భగవానుని పూజించి నమస్కరించి నందాదులైన పార్షదులను బలుల నీయవలెను. నారాయణ స్వరూపముగు పరబ్రహ్మమును స్మరించి యథాశక్తిగా మూలమంత్రమును జపింపవలెను. తర్వాత ఆచమనీయము ఇచ్చి మిగిలిన నైవేద్య భాగమును విశ్వక్సేనునకు అర్పింపవలెను. సుగంధయుక్తముగు తాంబూలాది ముఖవాసమును పుష్పాంజలిని సమర్పించి పూజింపవలెను. అనంతరము నా కథలను గానము చేయుచు కీర్తించుచు అన్యులకు వినిపించుచు తాను స్వయంగా వినుచు నా కర్మలను అభినయించుచు నృత్యము చేయుచు క్షణకాలము ఉత్సవమగ్నుడు కావలెను. ప్రాచీనుల చేత ప్రాకృతుల చేత తనచే చేయబడిన ఉత్కృష్ట అపకృష్టములకు స్తోత్రములచే నన్ను స్తుతించి దేవా ప్రసన్నుడవు కమ్ము అని ప్రార్థించి సాష్టాంగ దండ ప్రణామము చేయవలెను. నా పాద యుగళమునందు శిరస్సును ఉంచి దక్షిణ వామ బాహులచే నా దక్షిణ వామ పాదములను స్పృశించి దేవా భీతుడను శరణాగతుడను అగు నన్ను మృత్యుగ్రహ రూపమగు సంసార సముద్రము నుండి ఉద్ధరింపుము అని పలికి నమస్కరింపవలెను. ఇతి శేషాం మయా దత్తాం శిరస్యాధాయ సాదరం ఉద్వాసయేచ్చ ఉదుద్వాస్యం జ్యోతిః జ్యోతిషి తత్పునః అర్చాదిషు యదా యత్ర శ్రద్ధా మాం తత్ర చ అర్చయేత్ సర్వభూతేషు ఆత్మని చ సర్వ ఆత్మ అహం అవస్థితః. ఏవం క్రియా యోగపదైః పుమాన్ వైదిక తాంత్రికైః అర్చన్ ఉభయతః సిద్ధం మత్తో విందతి అభీప్సితాం మదర్చాం సంప్రతిష్టాప్య మందిరం కారయే దృఢం పుష్పోద్యానాని రమ్యాణి పూజాయాత్ర ఉత్సవాశ్రితాన్. ఇట్టి ప్రార్థన ద్వారా నా నిర్మాల్యమును ఆదరముతో శిరస్సున ధరించవలెను. విసర్జనము చేయదల్చినచో ప్రతిమయందు విన్యస్తమైన జ్యోతిని మరల తన హృదయస్థ జ్యోతియందు లీనము చేయవలెను. ప్రతిమాదులందు ఎప్పుడు ఎచ్చట శ్రద్ధ కలుగునో అప్పుడు ఆ ప్రతిమయందు నన్ను పూజింపవలెను. ఏలయన నేను సర్వాంతర్యామి రూపముతో సర్వభూతములయందు ఆ హృదయములయందు ఎల్లప్పుడూ ఉన్నాను.
పురుషుడు ఇట్లు వైదిక తాంత్రిక క్రియా యోగముల ద్వారా నన్ను పూజించి నా నుండి ఇహలోక పరలోకముల యందు అభిలషితమైన సిద్ధిని పొందును. శక్తి ఉన్నచో భక్తుడు దృఢమగు మందిరమును నిర్మించి దానియందు నా ప్రతిమను ప్రతిష్ఠింపవలెను. సుందరములగు పుష్ప ఉద్యానములను నెలకొల్పవలెను. పూజా యాత్ర ఉత్సవాదులను జరుపవలెను. పూజాదీనాం ప్రవాహార్థం మహాపర్వ స్వధాన్వహం క్షేత్రాపణపురగ్రామాన్ దత్వా మత్సాష్ణితాం ఇయాత్ ప్రతిష్ఠయా సార్వభౌమం సద్మనా భువనత్రయం పూజాదినా బ్రహ్మలోకం త్రిభిమత్సామ్యతామితాత్ మామేవ నైరపేక్షేణ భక్తియోగేన విందతి భక్తియోగం సలభతే ఏవం యః పూజయేత్ మాం. మహాపర్వముల యందు ప్రతిదినము పూజాదులను నిర్వహించుటకు భూమిని, అంగళ్లను, పురములను, గ్రామాదులను దానం చేసి నాతో సమానమైన ఐశ్వర్యమును పొందును. విగ్రహ ప్రతిష్ఠ చేత సార్వభౌమ పదవిని, మందిర నిర్మాణం చేత త్రిలోక ఆధిపత్యమును, పూజాదులచే బ్రహ్మలోకమును, మూడింటిచే నాతో సమానత్వమును పొందును. నిష్కామ భక్తి యోగముచే నన్ను అర్చించువాడు నన్నే పొందును. వెనుక చెప్పిన విధితో నన్ను పూజించువాడు భక్తి యోగమును పొందును. యః స్వదత్తాం పరైః దత్తాం హరేత సురవిప్రయోః వృత్తిం సజాయతే విడ్భుగ్వర్షాణాం అయుతాయుతం కర్తుశ్చ సా రథేర్హేతోః అనుమోదితురేవ చ కర్మణాం భాగినః ప్రేత్య భూయో భూయోసి తత్ఫలం. స్వదత్తము లేదా పరదత్తమునగు దేవతా వృత్తిని, బ్రాహ్మణ వృత్తిని హరించువాడు కోట్ల కొలది సంవత్సరముల వరకు మలమును భక్షించు క్రిమి అయి జన్మించును. అపహరించు వానికి కలుగు ఫలము వానికి సహాయము చేయువానికి, వానిని ప్రేరించువానికి, ఆమోదించువానికి మరణానంతరము లభించును. ఈ కార్యముల యందు వారి భాగము అధికముగా ఉన్న ఫలము కూడా అధికముగానే ఉండును. ఇక్కడికి 11వ స్కందములోని 27వ అధ్యాయము సమాప్తము. నమస్కారం.